ఖజానా నిల్, కాంగ్రెస్ నేతల జేబులు ఫుల్ అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిన కిషన్ రెడ్డి తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై లేఖ విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు ఆ లెక్కలు చెప్తాం కానీ కేంద్రానికి తెలంగాణ చెల్లించే పన్నుల లెక్కలు చెప్పాలంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే 1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యోగులకు జీతాలివ్వడానికి అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బడ్జెట్ సమావేశాల కంటే ముందే పూర్తిస్థాయి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాస్కీ పథకం కింద తెలంగాణకు కేంద్రం 10,000 కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలను అందించిందన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా ఖజానా ఖాళీ అని నెపం నెడుతున్నారన్నారు కేంద్ర మంత్రి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కిషన్ రెడ్డి లేఖకు కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కిషన్ రెడ్డి లేఖను స్వాగతిస్తున్నామన్నారు. అయితే కేంద్రానికి తెలంగాణ కట్టే పన్నుల లెక్కలను కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. కేంద్ర పద్దుల్లో రాష్ట్రానికి ఎంత కోత పెడుతున్నారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి కేసీఆర్ దత్తపుత్రుడు అంటూ మహేష్ గౌడ్ విమర్శించారు. దేశ రాజధానిలో రాహుల్ గాంధీకి ఉండడానికి ఇల్లు కూడా లేదన్నారు. ఆ కుటుంబానికి కావాలంటే కార్యకర్తలు 1000 కోట్లైనా ఇవ్వగలరని మాత్రమే రేవంత్ చెప్పారన్నారు. తెలంగాణ సొమ్మును గాంధీ కుటుంబానికి ఇస్తామని చెప్పలేదన్నారు. మరోవైపు రాహుల్ ను ప్రధానిని చేస్తామన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాహుల్ గ్రహణం 3 సార్లు దేశాన్ని పట్టేందుకు ప్రయత్నించిందన్నారు. కానీ నరేంద్ర మోదీ అభివృద్ధి కిరణాలు గ్రహణం పట్టకుండా అడ్డుకున్నాయన్నారు. దేశమంతా హోలీ రంగులు చల్లుకుంటుంటే కాంగ్రెస్ మాత్రం అవినీతి మరకలను అంటించుకుంటుందన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలన్నారు బండి సంజయ్.